అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రత్తమ్మ అనే ఆవిడకి రాము అనే కొడుకు ఉండేవాడు. ఆ రాము అనే అతనికి లత అనే అమ్మాయితో కొత్తగా పెళ్లి జరుగుతుంది. ఇక వాళ్ళిద్దరూ చాలా బాగా కలిసి ఉండేవారు. కానీ లత చాలా సన్నగా ఉండేది. ఇక అత్తయ్య ఎప్పుడు చూసినా ఎందుకు అంత సన్నగా ఉన్నావు అని ఎప్పటికీ తిడుతూ ఉండేది. అత్తయ్య కాకుండా ఇంకా బయటి వాళ్ళు కూడా ఎప్పటికీ తనని ఎగతాళి చేసేవారు. చూస్తే కండ కేజీ లేదు అంటూ. ఏమ్మా రత్తాలు నీ కోడలా? ఏంటి ఇంత బక్కగా ఉంది? అసలు తినవా తల్లి నువ్వు? కొంచెం తినమ్మా. అమ్మాయిలు చూడ్డానికి లడ్డుగా బుద్దుగా ఉంటేనే అందంగా ఉంటారు. ఎందుకు మరి నువ్వు తినకుండా ఉంటున్నావు? ఎందుకు చిన్న పిల్లలాగా కనిపిస్తున్నావు? గాలి వస్తే కొట్టుకుపోయేలా ఉన్నావు. ఎందుకమ్మా? కొంచెం తినొచ్చు కదా. తింటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. చూడ్డానికి ఇంత చిన్న పిల్లలాగా కనిపిస్తున్నావు. చెప్పవా రత్తాలు నువ్వు తినమని? నీ కోడలికి మొత్తం నువ్వే తినేస్తున్నావా? ఆ పిల్ల చెప్తే తినేది కాదులే అక్క. నేను చాలా చెప్తాను, తినవే కొంచెమన్నా లావవ్వవే అని. అది అసలు తిననే తినట్లేదు. నేను ఎన్ని చెప్పినా నా మాటలన్నీ పక్కన పడేస్తుంది. ఇంకా చెప్పి చెప్పి అలసిపోయాను నేను కూడా. ఇక ఏమీ చెప్పదలుచుకోలేదు. ఆ మేడం నేను చెప్తే నన్ను పట్టించుకోదు కదా. ఇక ఆ విధంగా అత్త మరియు ఇంటి పక్కన వాళ్ళు అన్న మాటలకి లత చాలా బాధపడుతుంది. ఎలాగైనా సరే ఎక్కువగా తినేసి లావు కావాలి అని ఇక తను అనుకుంటుంది. ఇక ఆ రోజు పొద్దున్నే మొదలు పెడుతుంది. ఇంట్లో కూర్చొని పెద్ద గిన్నెలో బిర్యానీ పెట్టుకొని మొత్తం తింటూ ఉంటుంది. దాన్ని చూసి అత్తయ్య షాక్ అవుతుంది. అరే, లత ఏంటి అంత బిర్యానీ పెట్టుకొని తింటుంది? సర్లే తినని అనుకుంటుంది. ఇక పొద్దునంటే అలా తిన్నది. కానీ మధ్యాహ్నం కూడా అన్నీ న్యూడిల్స్ పెట్టుకొని తింటూ ఉంటుంది. లత వాళ్ళ అత్త మరియు భర్త ఇద్దరు ఆశ్చర్యపోయి చూస్తారు. అసలు రాముకు అయితే లత ఎందుకు అలా తింటుందో అస్సలు అర్థం కాదు. లత మాత్రం తినడం అస్సలు ఆపదు. ఎక్కడికి పోయినా తన దృష్టి మొత్తం తిండి మీదే పెడుతుంది. లతని తీసుకుని రాము రెస్టారెంట్కి వెళ్తాడు. రాము కొంచెం తినేలోగే లత మొత్తం తినేస్తుంది. తిని మళ్ళీ రాము తినే దాంట్లో నుండి కూడా తింటుంది. ఇక రాముకి ఏమీ అర్థం కాక సర్లే తినని అని లతకే వదిలేస్తాడు. ఇక లత తన బిర్యానీ కూడా మొత్తం తింటుంది. ఇక రాము లతను అలా బయట తిప్పుతూ తీసుకొని వస్తాడు. కానీ రాము మనసులో లత ఎందుకు అలా చేస్తుందో అనే ఆలోచనలు బాధలోనే ఉంటాడు. సరేలే, నా భార్య తింటే ఏమైనా నా ఆస్తులు అయిపోతాయా అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా కొన్ని రోజులకి అలా తింటూ ఉండగా లతలో మార్పులు వస్తాయి. కొంచెం కొంచెంగా లడ్డుగా బుద్దుగా తయారవుతుంది. ఇక తన భర్త కూడా సరేలే తిననియ్యి, నా భార్య కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు అని అనుకుంటాడు. అంతలోనే వాళ్ళ అత్తయ్య అక్కడికి వచ్చి చూసేసరికి కొన్ని రోజుల్లోనే లత చాలా లడ్డుగా తయారైపోతుంది. ఎంత అంటే తనని తాను గుర్తుపట్టలేనంత లావుగా అవుతుంది. అప్పుడు అత్త మరియు తన భర్తని చూసి షాక్ అవుతారు. అప్పుడు ఇంటి పక్క ఆవిడ వచ్చి మళ్ళీ ఇలా అంటుంది. అయ్యో, ఏంటి తల్లి ఇంత లావైపోయావు? మొన్నే 6 నెలల క్రితమే సన్నగా ఉండేదానివి కదా. ఎంత అందంగా కనిపించేదానివో. ఇప్పుడేంటమ్మా ఇలా తయారయ్యావు? అసలు నిన్ను చూస్తే అమ్మాయిలా లేవు, ఆంటీలా ఉన్నావు. ఎందుకమ్మా ఇంత లావుగా అయ్యావు? కొంచెం తిండి తగ్గించమ్మా. ఎవరైనా చూస్తే నిన్ను అమ్మాయి అనుకుంటారా? అసలు ఏంటి పిన్ని గారు మీ బాధ? నేను సన్నగా ఉంటేనేమో గాలికి కొట్టుకపోతావు, బక్కగా ఉన్నావు, అది ఇది అని అన్నారు. ఇప్పుడేమో దున్నపోతులా ఉన్నావు అంటున్నారా మీరు నన్ను? ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు. అప్పుడు బాలేను అంటేనే ఇంత తిని ఇంత లావయ్యాను, మళ్ళీ ఏమో ఇప్పుడు బాలేను అంటున్నారు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఆకలికి ఆగలేక తింటున్నాను, అలవాటు పడింది.
లత, నువ్వేం బాధపడకు. నువ్వెలా ఉన్నావో అలానే ఉండు. నీకు ఎలా అనిపిస్తే అలానే ఉండు. నువ్వెవరో అన్నారని లావు అవ్వడానికి ప్రయత్నించడం, ఎవరో అన్నారా అని సన్నగా అవ్వడానికి ప్రయత్నించడం నీ ఆరోగ్యానికి మంచిది కాదు. నువ్వెవ్వరిని పట్టించుకోకు, సరేనా? ఇంకొకసారి ఎప్పుడైనా ఇలా చేసావో అస్సలు బాగుండదు చెప్తున్నా. అరే ఏంట్రా, నీ భార్యకు అన్ని నీతులు చెప్పి మళ్ళీ బిర్యానీ తీసుకొచ్చి పెట్టావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు రా అసలు? ఇలా పెడితే ఇక అది సన్నగా అయినట్టే. ఇంకెప్పుడు సన్నగా అవుతుంది? అలానే లావుగా అవుతూ పోతుంది ఇలా తింటే. నువ్వైనా అర్థం చేసుకొని దాన్ని సన్నగా అవడానికి ప్రయత్నించు, మేపడానికి కాదు. దానికి వంటగదిలో ఏమీ సరిపోవట్లేదు తినడానికి. కానీ రాము ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా తనని మంచి మంచి ఫుడ్ పెడుతూ రోజు వాకింగ్కి తీసుకెళ్తూ తనని చాలా హ్యాపీగా చూసుకుంటాడు. ఇక లత కూడా ఎవరి మాటలు పట్టించుకోకుండా రాము కోసమే జీవిస్తుంది. అప్పుడు లత ఎలా ఉందో అలానే కాకుండా కొంచెం అందంగా అవుతుంది. ఇక తన లావు అనేది మొత్తం పోతుంది. ఈ విధంగా రాము లతను అర్థం చేసుకుంటాడు. అబ్బా, నా కోడలు ఇప్పుడు ఎంత ముద్దుగా ఉందో, అచ్చం పుత్తడి బొమ్మలా ఉంది. అవునా అత్తయ్య గారు? మరి ఇప్పుడు మళ్ళీ లావు కమ్మంటారా ఏంటి నన్ను? వద్దమ్మ తల్లి, నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు. నిన్ను నేను ఇబ్బంది పెట్టనులే.